బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ సిక్స్ల గురించి జనం అనుకుంటున్న మాట ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై అన్ని నియోజకవర్గాల్లోనూ బిగ్ టీవీ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచబోతున్నాను. కాకినాడ జిల్లాలోని మరో కీలకమైన నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గం. ఇక్కడి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుపుల సత్యప్రభ పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన వరుపుల సుబ్బారావుపై 38,768 ఓట్ల మెజారిటీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ముందుగా మీకు చూపిస్తాను. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. రోడ్లు రిపేర్ చేస్తాను అని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను అన్నారు. ఏజెన్సీ ఏరియాలో విద్యుత్తును అంతరాయం లేకుండా అందిస్తామని చెప్పారు. అలాగే ఉత్తర కంచి, రెడ్డిపాలెం రోడ్ల నిర్మాణాన్ని చేపడతాను అన్నారు. ఇక టీ రాయవరం రోడ్ని వెడల్పు చేసి అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. పెదమల్లాపురం గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాను అని కూడా హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. ఏలేశ్వరం మండలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. ఎమ్మెల్యేకి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పనుల్లో కదలక కనిపించడం లేదని జనం అనుకుంటున్నారు. ప్రతిపాడు మండలంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఇక ఇల్లు నిర్మించుకున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎంఏవై సబ్సిడీ ఇంకా పెండింగ్లో ఉంది. అలాగే సెగ్మెంట్లో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు లేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. పై చదువుల కోసం కాకినాడకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏలేశ్వరం మండలంలో ఎస్హెచ్జి సభ్యులకు కుట్టి మెషిన్లు పంపిణీ చేశారు. అలాగే ఏలేశ్వరం మండలం తిమ్మవరం కాలువ పనులు పూర్తి చేశారు. ఇక పెద్దిపాలెం, గోకవరం రోడ్డు పునర్నిర్మాణాన్ని చేశారు. అలాగే స్పీడ్గా వల్లూరు ఏలేశ్వరం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. 25 ఏళ్ల తర్వాత టీ రామవరం ప్రతిపాడు రోడ్డుని నిర్మిస్తూ ఉన్నారు. ఉత్తర కంచి, పెద్దిపాలెం రోడ్డుతో 10 గ్రామాలకు పెద్ద రిలీఫ్ దొరుకుతూ ఉంది. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా చూడండి. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. పెద్ద అభివృద్ధి పనులు ఏవి నియోజకవర్గంలో జరగడం లేదు అని జనం అనుకుంటున్నారు. రోడ్ల నిర్మాణాల వరకే పనులు పరిమితం అవుతున్నాయి అనుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రకాల పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆరంభ దశలోనే చాలా పనులు ఉన్నాయి. పనులు పూర్తి అవ్వకపోతే జనంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 4.9% మంది జనం అంటున్నారు. బాగుంది అని 26.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 56.1% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 4.9% మంది జనం అంటుంటే అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 12% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 88% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 9.8% మంది జనం చెప్పారు. బాగుంది అని 31.7% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 43.9% మంది జనం అన్నారు. బాగాలేదు అని 7.3% మంది జనం చెప్తే అస్సలు బాగాలేదని ఇంకో 7.3% మంది జనం చెప్పారు. అంటే దగ్గరగా 14% మంది కొంత అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన 86% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 7.3% మంది జనం చెప్పారు. బాగుంది అని 36.6% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం చెప్తే బాగాలేదు అని 7.3% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని ఇంకో 7.3% మంది జనం చెప్పారు. అంటే ఇక్కడ కూడా 14% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 86% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 4.9% మంది అన్నారు. బాగుంది అని 26.8% మంది జనం చెప్పారు.
పర్వాలేదు అని 41.5% మంది జనం చెప్తే బాగాలేదు అని 19.5% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 9.8% మంది అన్నారు. బాగుంది అని 41.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 39% మంది జనం అన్నారు. బాగాలేదు అని 2.4% మంది జనం చెబితే అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం అన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పిన వారి సంఖ్య 4.9%గా ఉంది. బాగుంది అని చెప్పిన వారి సంఖ్య 34.1%గా ఉంది. పర్వాలేదు అని 31.7% మంది జనం చెప్పారు. బాగాలేదు అని 24.4% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 4.9% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతాయి అని 17.1% మంది జనం అంటున్నారు. కావు అని 24.3% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 41.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.1% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 34.2% మంది అన్నారు. కాదు అని 12.2% మంది జనం చెప్పారు. కావచ్చు అని 46.3% మంది జనం అన్నారు. తెలియదు అని 7.3% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెప్తున్న వారి సంఖ్య 17.1%గా ఉంది. పెరగలేదు అని 24.4% మంది అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 31.7% మంది జనం చెప్తుంటే తెలియదు అని 26.8% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 22% మంది జనం అంటున్నారు. రాదు అని 29.3% మంది జనం చెప్తుంటే రావచ్చు అని 14.6% మంది, తెలియదు అని 34.1% మంది జనము అనుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.3% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 29.3% మంది జనం అన్నారు. తెలియదు అని 63.4% మంది జనం చెప్పారు. ఇవి ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.